హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఇప్పుడు శీతాకాలం కదా! జస్ట్ మనం చేత్తో మన స్కిన్ మీద ఇలా గీసినట్టుగా అంటే చాలు మొత్తం తెల్లగా వచ్చేస్తుంది. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డ్రై స్కిన్ ప్రాబ్లమ్ చాలా ఉంటుంది. కొంతమందికి చాలా హెవీగా ఉంటుంది. అది స్కిన్ ఏంటంటే బాగా పగిలిపోయి పొలుసుల్లాగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ షైన్ అవుతుందన్నమాట. 1 వీక్ వాడితే మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు. అది కూడా కంప్లీట్‌గా హెల్తీ. అలానే హోటల్ స్టైల్‌లో మనం మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్టు నేను చెప్పిన క్రీమ్ గాని, లోషన్ ఏదైనా అనుకోండి. అది తయారు చేసుకోవడానికి నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. నేను ఆడించిందే ఇంట్లో ఉంటే తీసుకుంటున్నాను. మీరు పారాచూట్ కానీ, లేదంటే బాదం ఆయిల్ అలాంటిదైనా తీసుకోవచ్చు. దీంట్లో గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను మెడికల్ షాప్‌లో తీసుకున్నాను ఎప్పుడో. మేము వాడుతూ ఉంటాము. ఇది రూ. 40 అనుకుంటా కాస్ట్. ఇది స్కిన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. బేబీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! వాటిలో గ్లిజరిన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ గ్లిజరిన్‌ని ఎక్కువగా వెజిటబుల్స్ నుంచి తీసిన ఆయిల్ మాట ఇది. ఆ లిక్విడ్ కంటెంట్‌నే మనం గ్లిజరిన్ అంటాము. ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ మనకి డ్రైనెస్ తగ్గిపోతుంది. సోరియాసిస్ కానీ, తామర ఇలాంటివి కూడా ఉంటాయి కదా! అలాంటి వాళ్ళు కూడా గ్లిజరిన్ యూజ్ చేస్తే స్కిన్ చాలా బ్రైట్‌గా, షైనీగా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుంది. నేను ఆ బాటిల్‌ని నేను తీసుకున్న కోకోనట్ ఆయిల్‌లో మిక్స్ చేస్తాను. తర్వాత దీంట్లో మనకి మంచి స్మెల్ ఉండాలి కదా! ఏదైనా రాసుకుంటే మనకి స్మెల్ ఉ ఉంటే బావుంటుంది. గ్లిజరిన్‌కి అసలు స్మెల్ ఏమి ఉండదు. కాకపోతే టేస్ట్ వచ్చేసి స్వీట్‌గా ఉంటుందంట. నేనైతే టేస్ట్ చేయలేదు. మామూలుగా చదివినప్పుడైతే చూసాను. దీన్ని మిక్స్ చేసిన తర్వాత నేను లెమన్ ఎసెన్స్ ఉంటే నా దగ్గర లెమన్ పీల్ ఎసెన్స్ ఉంది. అది సేమ్ మనకి నిమ్మకాయ తొక్క తీసినప్పుడు ఎలా వాసనొస్తుందో సేమ్ అలాగే వాసనొస్తుంది. ఆ ఎసెన్స్‌ని ఒక స్పూన్ తీసుకొని ఆయిల్‌లో వేసేసి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి మనం రాత్రి పడుకునేటప్పుడు గనక పిల్లలకి గాని, మనం గాని చేతులకి, ఫేస్‌కి, కాళ్ళకి రాసుకుంటే నిజంగా చాలా బావుంటుంది. ఆ మార్నింగ్‌కే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఒక 2, 3 డేస్ పెట్టుకుంటే ఇంకా తెలుస్తుంది. స్కిన్ చాలా అసలేం పెట్టాల్సిన పని లేదు. మనకి మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. నేను కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెడితే మనకి చూడండి ఒక క్రీమ్‌లాగా మారింది కదా! ఇప్పుడు మనం తీసుకొని రాసుకోవడానికి చాలా బావుంటుంది. ఇదేంటంటే నైట్ టైమ్ అప్లై చేస్తే స్కిన్ అంతా బాగా హీల్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కాళ్ళు పగిలిపోయినా సరే ఇది రాసుకొని నైట్ టైమ్ ఉంచుకుంటే గనక మార్నింగ్‌కి మీకు చేంజ్ 100% తెలుస్తుంది. ఎలాంటి మాయిశ్చరైజర్స్ కూడా పనికిరావు అసలు దీని పక్కన. పిల్లలకి రాయొచ్చు, మనం రాసుకోవచ్చు. ఫేస్‌కి, కాళ్ళకి, చేతులకి కూడా అప్లై చేయొచ్చు. ఇది రాసిన తర్వాత ఆ మార్నింగే మీకు తెలుస్తుంది. అంటే మామూలుగా స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే వింటర్‌లో అసలు స్కిన్ చూడలేము. ఎలాంటి వాళ్ళకైనా సరే. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను మైసూర్ బోండా కోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు కూడా మనకి పుల్లగా కాదు. కొంచెం నార్మల్‌గా ఉండాలి. అంటే తీయగా ఉంటుంది కదా! అలా ఉండాలి. కమ్మగా ఉన్న పెరుగు. తర్వాత దీంట్లో ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను. వంట సోడా. తర్వాత కొంచెంగా ఒక చిన్న కప్పు, చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఒక 10 నిమిషాలు అలా పక్కనుంచేసుకోవాలి. తర్వాత దీంట్లో మైదాని యాడ్ చేసుకోవాలి. మనం పెరుగు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మైదా పిండి కూడా తీసుకోవాలి. మామూలుగా మైదా పిండి హెల్తీ కాదు. ఎప్పుడైనా చేసుకుంటే పర్లేదు గానీ, రెగ్యులర్‌గా ఈ రెసిపీ మనకి ఆరోగ్యానికి ఏం మంచిది కాదు. డీప్ ఫ్రై చేస్తున్నాము. నెక్స్ట్ దీంట్లో మైదా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ మైదా కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా లూజ్ కంటే కొంచెం ఫార్చ్యూన్ వాళ్ళదంటే బ్రాండెడ్ అనేసరికి కొంచెం బావుంటుందనే ఫీలింగ్ కదా! అందుకని అది తీసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా అలా రెస్ట్ ఇవ్వాలి. అలా రెస్ట్ ఇస్తే మనకి బోండాలు బాగా వస్తాయి. ఈ బోండాలు వేసే మెథడ్ కూడా నేను మొన్న ఒక వీడియోలో చూసాను. నార్మల్‌గా అయితే చేత్తో ఇలా వేస్తారు. ఎలా వస్తుందబ్బా రౌండ్‌గా అనేసి అనుకున్నాను. నేను ట్రై చేశాను గానీ అంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. బయట మనం తినే బోండా లాగే ఉంది సేమ్ టేస్ట్. ఆ షేప్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందేమో. నేను ఆయిల్ పెట్టిన తర్వాత లైట్‌గా హీట్ అయిందో లేదో చూసాను. తర్వాత నేను చట్నీ కూడా దీంట్లోకి పల్లి కొబ్బరి చట్నీ చేశాను. ఆ కాంబినేషన్ అయితేనే దీంట్లో బావుంటుంది. మీరు మైసూర్ బోండా ట్రై చేయాలంటే ఈ మెథడ్‌లో ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతది. ఈ బోండాల్ని ఇలా మనం గుప్పెడ ఇలాగా క్లోజ్ చేసి ఇలా పిండుతూ ఉంటే మనకి చక్కగా పడతాయి. చాలా వరకు బెటర్‌గానే వచ్చాయి. మరీ అంత రౌండ్‌గా అయితే రాలేదు గానీ, మరీ చెప్తున్నాను టేస్ట్ బావుంది కదా! ఇవన్నీ తీసుకున్న తర్వాత చట్నీతో తింటే చాలా బావుంటుంది. నెక్స్ట్ మేము షాపింగయితే వెళ్ళాము. సంక్రాంతి కదా! తిరుపతిలో రోడ్లు సంక్రాంతని కాదు, పండగని కాదు, మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ అలా అని ఏముండదు. ఎప్పుడూ రష్‌గానే ఉంటది. ఇంకా ఫెస్టివల్ సీజనొస్తే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు. అంటే ఇంక తెలీదు మాట అసలెప్పుడూ కూడా బిజీగా అనిపిస్తుంది. చాలా బావుంటుంది.
మూడ్ ఆఫ్ అయిపోయిన వాళ్ళకి, షాపింగ్ పిచ్చున్న వాళ్ళకి, అంటే బయటికెళ్ళేసరికి కొంచెం అదొక రిలీఫ్ అని అనిపిస్తుంది కదా! అలాంటి వాళ్ళకి చాలా బావుంటుంది. ఈవినింగ్ టైమ్‌లో చాలా బావుంటుంది. మేము షాపింగ్‌కెళ్ళాము. ఏదో ఫ్రీగా ఇస్తే ఎలా ఉంటారో జనం అలా ఉన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్‌కి వెళ్ళాము. షాపింగ్ అంతా చేసేసాము. ఓన్లీ పిల్లలకే తీసుకున్నాము. నేనైతే ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. మా హస్బెండ్ ఆల్రెడీ మొన్న మ్యాక్స్‌లో తీసుకున్నారు గదా! అందుకు తనేం షాపింగ్ చేయలేదు. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ షాప్ నేనెప్పుడైనా సరే చూపిస్తాను. వీడియో మొత్తం ఫుల్‌గా తీసి చాలా సూపర్‌గా ఉంది కలెక్షన్ అయితే. బ్లౌజెస్ రెడీ టు వేర్ మాట. నేనొక బ్లౌజ్ తీసుకున్నాను. ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే ఇంకా తర్వాత వేసుకుంటాను కదా! అప్పుడు నేను వీడియోస్‌లో అయితే చూపిస్తాను. పిల్లల డ్రెస్‌లు, నా బట్టలు కూడా నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ కలెక్షన్ అయితే సూపర్‌గా ఉంది. మనకి 500 నుంచి స్టార్టింగ్. వర్క్ బ్లౌజెస్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. మనం కుట్టించుకొని అంత టైం లేనప్పుడు వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మనకి మీషోలో దొరుకుతున్నాయి కానీ, ఇవి మనం క్లాత్ అది కూడా చాలా బాగుంది. దగ్గర నుండి చూస్తాం కాబట్టి. నేను ఒక బ్లౌజ్ తీసుకున్నాను. తర్వాత స్ట్రీట్ షాపింగ్ చాలా బావుంటుంది తిరుపతిలో. ఈవినింగ్ అయితే మేము ఇంకా షాపింగ్ చేసి ఇంటికొచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీ కామెంట్‌కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.